పుట్టిన ప్రతి మనిషి తప్పు చేస్తాడు, చిన్నదో పెద్దదో చేస్తాడు. ఎందుకంటే మనందరికీ సంపూర్ణమైనటువంటి జ్ఞానం లేదు కాబట్టి. అయితే తప్పులు రెండు రకాలుగా జరుగుతాయి. తెలిసి తప్పు చేయడం, తెలియక తప్పు చేయడం. తెలియక తప్పు చేస్తే దాన్ని మనం క్షమించవచ్చు, ఒకవేళ అది చిన్న తప్పు అయితే. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు పెద్దదైనప్పుడు దాన్ని మనం శిక్షించాల్సిందే. అయితే తప్పు ఎవరు చేసినా ఆఖరికి భగవంతుడు చేసిన శిక్షను అనుభవించాల్సిందే. ఆ విధంగానే అవతారం ఎత్తినప్పుడు కూడా వాళ్ళు చేసిన తప్పుకి శిక్షను వాళ్ళే వేసుకున్నారు. అయితే అతిపెద్ద తప్పు ఏదయ్యా అంటే తన తప్పును తాను తెలుసుకోకపోవడం, చేసినటువంటి తప్పును సమర్థించుకోవడం, పశ్చాత్తాప పడకపోవడం. ఇది ఘోరమైనటువంటి నేరము, ఘోరమైనటువంటి తప్పు.